బేస్ చేసుకుని ఉండేటువంటి ఊబకాయం కావచ్చు, జీవనశైలికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవి. అలాగే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి జబ్బులు కావచ్చు, క్యాన్సర్ లాంటి జబ్బులు కావచ్చు, రాబోయేటువంటి దశాబ్ద కాలంలో మరింత విజృంభించేటటువంటి పరిస్థితులు దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వీటిని రాబోయే రోజుల్లో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక మంచి పాలసీ, ఒక గొప్ప పాలసీ, ఆరోగ్య పాలసీ రాష్ట్రానికి అవసరం అనేటువంటి దిశగా వారు ఆలోచన చేసి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ కలిసి ఒక హైబ్రిడ్ మోడ్లో ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా వారు చేపట్టినటువంటి చర్యలు సర్వత్రా హర్షణీయమవుతూ ఈరోజు అందరి యొక్క మన్ననలు పొందుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో యాంటీబయాటిక్స్కు అదేవిధంగా మందులకు కూడా లొంగనటువంటి క్లిష్టమైనటువంటి బ్యాక్టీరియాలు విజృంభించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ జబ్బులన్నీ కూడా తీవ్ర రూపం దాల్చినట్లయితే ప్రజలకు జేబులకు చిల్లులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైద్యం కోసం, ఆరోగ్యం కోసం జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, కుటుంబం కోసం దాచినటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అనేక కుటుంబాలు ఈరోజు పేదరికం బారిన పడుతున్నటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏమిటి అని మనం కనుక ఆలోచించినట్లయితే ఒక మంచి పాలసీ, హెల్త్ పాలసీ, బీమా పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అవసరం ఎంతైనా ఉందనేటువంటిది మన అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అమల్లో ఉన్నటువంటి మంచి పాలసీని ఈరోజు అధ్యయనం చేసి ముఖ్యమంత్రి వర్యులు మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా భవిష్యత్తులో సాంకేతికత పెరుగుతూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగబోతూ ఉంది, టెలిమెడిసిన్తో పాటుగా రోబోటిక్ విధానాలు, జన్యు నిర్ధారణ పరీక్షలు, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రీసెర్చ్, వైద్య రంగంలో మరింత రీసెర్చ్ అవసరమవుతూ ఉంది, మౌలిక వసతుల కల్పన అవసరమవుతూ ఉంది, కొత్త పరికరాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు రాష్ట్రానికి అవసరంగా ఉంది. పెద్ద ఎత్తున వైద్య రంగంలో పెట్టుబడులకు ఆహ్వానాలు కూడా రావాల్సి ఉంది. పలు అంశాల్లో కార్పొరేట్ శక్తులతోనూ వారి యొక్క సిఎస్ఆర్ నిధుల వినియోగం కూడా రాష్ట్రానికి అవసరం ఉంది. మితిమీరుతున్నటువంటి ఈ వైద్య ఖర్చులను మనం టైంలో కలుసుకోవాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆరోగ్య విధానం, యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.